ఇప్పుడు నిజాం కళాశాల కేంద్రంగా ప్రధాన సమస్య అంటే ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బకాయిలు ఇవైతే పెండింగ్లో ఉన్నాయి. మొత్తం బకాయిలు 15,50,00,000 స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయన్న నిజాం కాలేజ్ కేంద్రంగా. ఆ స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల ఇప్పుడైతే ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యారో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, టీసీలు తీసుకోవాలన్నా పేమెంట్ చేయవలసి వస్తుంది. ఎంత లేదన్నా ఒక్కొక్కరిది 60,000-70,000 ఉంది. మేము నిజాం కాలేజ్కి వచ్చేది ఈ స్కాలర్షిప్ డబ్బులతో మా చదువు అయిపోతుంది. నిజాం కళాశాల దోస్తులు అప్లై చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉంటారు. ఆ విద్యార్థులు అనుకుంటే ఈ నిజాం కళాశాల అంటే పేరు ప్రత్యేకిస్తున్న కాలేజీకి వస్తే మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది అనుకొని వస్తారు. వీటికి రాగానే ఏమైంది, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల ఈ స్కాలర్షిప్లు పెండింగ్లు అట్లే ఉండిపోతున్నాయి, బకాయిలు పెరుగుతూ ఉన్నాయి. ఏమన్నా విద్యార్థులు ఏమవుతుంది, వాళ్ళ జోబులోంచి తెచ్చి కట్టవలసి వస్తుంది. ఆ విద్యార్థులు ఏమనుకుంటారంటే నా చదువు నా తల్లిదండ్రులకు భారం అవుతుందని చదువు ఆపేసుకుంటారు. ఇప్పుడు నిజాం కాలేజీలో డిగ్రీ వరకే చదువుతారు కానీ పై చదువులకు ఎవరు పోతలేరు. పీజీలు పిహెచ్డీలు ఎవరు చేయలేకపోతారు. ఎందుకంటే ఈ కాలేజీలో ఇక్కడ వరకే ఆపేస్తున్నారు మ్యాక్సిమం. ఎందుకంటే ఫీజులు కట్టలేక, సర్టిఫికేట్లు ఇళ్ళనే ఉండిపోతున్నాయి. వాళ్ళు ఫీజులు కట్టలేక సర్టిఫికేట్లు బయటికి రాక చదువులు ఆపుకొని ఏదో మెకానిక్ షెడ్లను, ఏదో ఇప్పుడు ఇన్స్టామార్ట్లను ఎల్లో డెలివరీ బాయ్స్ లాగా పనిచేస్తారు. కానీ పై చదువులకు పోలేకపోతారు. అలా భవిష్యత్తు కూడా మంచిగా ఉండలేకపోతుంది ఈ నిజాం కాలేజ్ కేంద్రంగా అయితే. ఓకే, ఇప్పటి నుంచి అంటే ఈ నిలుదురు ఎన్ని ఇయర్స్ సంబంధించి మొత్తం? ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే 83,000 కోట్లు ఉన్నాయి. అదే నిజాం కాలేజ్ కేంద్రంగా 15,50,00,000 స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. అవి విడుదల చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు స్కాలర్షిప్లు విడుదల చేస్తే ఒక విద్యార్థి రూపాయి కూడా కట్టకుండా ఆయన సర్టిఫికేట్లను తీసుకొని పోతాడు పాస్ అయిన విద్యార్థి. ఆ స్కాలర్షిప్ పెండింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కాలేజ్ మేనేజ్మెంట్కి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే కాలేజీలో నడపడానికి కూడా ఫండ్స్ లేకపోవడం వల్ల ఎగ్జామ్ ఫీజులు పెంచుతారు, కండోనేషన్ ఫీజులను పెంచుతారు. ఏమైందంటే భారం మొత్తం విద్యార్థులపైన పడుతుంది. కానీ ఈ గవర్నమెంట్ అయితే ఇంత పట్టించుకోవడం కూడా లేదు విద్యార్థులని. అందుకై మేము ఏదైతే 2025 జూలై 17 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వచ్చి నిజాం కళాశాలని మొత్తం సందర్శించినప్పుడు ఏమైంది, నిజాం కాలేజ్ గేట్ నెంబర్ 1 కూడా దాకానే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 85,000 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయాలని మేము ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. ఆ సెగతోటే ఏదైతే నిజాం కాలేజ్ ఆడిటోరియంకి వచ్చి నేను ఈ నిజాం కళాశాల పూర్వ విద్యార్థిని కాబట్టి నేను ఈ కళాశాలకు రావడంతో నాకు తీపి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. కాబట్టి పెండింగ్లో ఉన్న బకాయిలు, ఈ కాలేజీని నడపడానికి సదుపాయాలు కావాల్సిన అమౌంట్ను కూడా ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నింటినీ నిజాం కళాశాల సమస్యలన్నింటినీ నేను సీఎం దృష్టికి తీసుకుపోతానని చెప్పి కూడా ఇప్పటికి 6 నెలలు అవుతుంది. 6 నెలల వరకు ఆయనకు సోయి లేకనో లేకపోతే సీఎంకి ఆయన ఈ మెస్సీ గిస్సీ అని కూడా తిరుక్కుంటానో మర్చిపోయినో తెలియదు. కానీ అయితే పట్టించుకోవడం లేదు.